నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు కుక్క మాంసం ముక్క. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకరోజు ఒక కుక్క బజార్లో పోతూ ఉంటే దానికి ఒక మాంసం ముక్క దొరికింది. దానికి చాలా ఆకలేసింది, కానీ అక్కడే తినడం దానికి నచ్చలేదు. హాయిగా కాలువ అవతల ఒడ్డుకు పోయి ఎవరూ లేని చోట తింటానని అనుకుంది. కాలువ మీద ఉన్న చిన్న వంతెన దాటి అవతల వైపుకు పోతూ నీళ్ళలోకి చూసింది. అక్కడ ఒక కుక్క, దాని నోట్లో కూడా మాంసం ముక్క కనిపించాయి. అది తన నీడ అని అది తెలుసుకోలేకపోయింది. అబ్బా, ఆ మాంసం ముక్క ఎంత బాగుందో! ఆ ముక్క కూడా నాకు వస్తే నాకు 2 ముక్కలు ఉంటాయి, హాయిగా తినొచ్చు. నేను గట్టిగా మొరిగితే ఆ కుక్క హడలిపోయి ఆ మాంసాన్ని వదిలేసి పారిపోతుంది అనుకుని భౌ భౌ అని అరిచింది. ఇది మొరిగితే ఆ కుక్క నోరు మెదపలేదు, జవాబుగా ఏమీ మొరగలేదు. కానీ ఒక చప్పుడు మాత్రం వినిపించింది. అది ఈ కుక్క నోట్లోని మాంసం ముక్క నీళ్ళలో పడిన చప్పుడు. అయ్యో, లేనిదాన్ని నమ్మి ఉన్నది కూడా పోగొట్టుకున్నానే అంటూ ఏడుస్తూ కూర్చుంది. ఈ కథ నీతి: లేనిదానికి ఏడిస్తే ఉన్నది కూడా పోతుంది. జాగ్రత్త. సమాప్తం.